మీకు తెలుసా, ప్రపంచంలోనే ఫేమస్ అయిన కోహినూర్ వజ్రం ఒకప్పుడు ఈ ఆలయంతో సంబంధం ఉందని చెప్తారు. అది కూడా అమ్మవారి ఎడమ కన్నులో ఉందని. కానీ ఆ వజ్రం ఇప్పుడు ఎక్కడ ఉంది? అసలు దీనికి కోహినూర్ అని పేరెలా వచ్చింది? ఒకప్పుడు ఈ ఆలయంలో అమ్మవారి శక్తి చాలా తీవ్రంగా ఉండదట. అసలు ఆ అమ్మవారు ఎవరు? ఈ ఆలయం అసలు ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే ఫేమస్ అయిన కోహినూర్ వజ్రం ఒకప్పుడు ఈ ఆలయంతో సంబంధం ఉందని చెప్తారు. అది కూడా మన వరంగల్ భద్రకాళి అమ్మవారి ఎడమ కన్నులో ప్రతిష్ఠించబడిందని నమ్ముతారు. కానీ అసలు ఆశ్చర్య విషయం ఏంటంటే, ఈ రోజు వజ్రం లేకపోయినా అమ్మవారి కళ్ళు మాత్రం ఇప్పటికీ ఏదో ఆకర్షిస్తాయి. కోహినూర్ వజ్రం పుట్టింది కొల్లూరు ప్రాంతంలో. అది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అప్పుడు వజ్రం అంటే కేవలం ఆభరణం కాదు, శక్తికి గుర్తు. అందుకే అప్పటి రాజులు శక్తి దేవతలకు వజ్రాలు అర్పించేవారు. ఈ ఆలయంలోనూ అలాంటి సమర్పణ జరిగిందని నమ్మకం. 1303 ప్రాంతంలో వరంగల్ మీద దాడి జరిగింది. ఈ దాడి చేసిన వారు అలావుద్దీన్ ఖిల్జీ. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న వజ్రాలు, బంగారం ఇంకా విలువైన వస్తువులన్నీ తీసుకెళ్లారట. అందులో ఈ వజ్రం కూడా ఉందని చెప్తారు. అక్కడి నుంచి ఆ వజ్రం ఒక రాజు చేతిలో నుంచి మరో రాజు చేతిలో మారుతూ వచ్చింది. మొదట ఢిల్లీ సుల్తాన్ దగ్గర, తరువాత మొఘలుల చేతుల్లోకి. 1738 లో పర్షియన్ రాజు నాదిర్ షా ఈ వజ్రాన్ని చూశారట. దాని వెలుగు, ప్రకాశం చూసి కోహినూర్ అని పేరు పెట్టారు. చివరికి బ్రిటిష్ క్రౌన్ లో భాగమైంది. ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలియని నమ్మకం ఏంటంటే, ఒకప్పుడు ఈ ఆలయంలో అమ్మవారి శక్తి చాలా తీవ్రంగా ఉండేదంట. కొంతమంది భక్తులు ఎక్కువసేపు నిలబడలేకపోయారట. ఇది భయం వల్ల కాదు, శక్తి ఎక్కువే అనిపించేదట. అప్పుడే ఒక మహానుభావుడు ఈ ఆలయానికి వచ్చారట. అదే ఆది శంకరాచార్యులు వారు. ఆయన ఈ శక్తిని గుర్తించి సామతుల్యం చేయడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారంట. దాని తరువాత అమ్మవారి రూపం భక్తులకు మరింత దయగా అనిపించిందని చెబుతారు. ఇప్పుడు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మీరు ఎక్కడ ఉన్నా సరే ముందుగా వరంగల్ రైల్వే స్టేషన్ లేదా కాజీపేట రైల్వే స్టేషన్ కి రండి. ఇక్కడ నుంచి మీకు ఆటోస్, క్యాబ్స్ అవైలబుల్ గా ఉంటాయి. కొన్ని నిమిషాల్లో ఈ టెంపుల్ కి చేరుకోవచ్చు. ఇప్పుడు ఈ కథలన్నీ మనసులో పెట్టుకొని ఆలయంలోకి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే మన భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ గేట్. మనం ఎంటర్ అవ్వక ముందే ఫస్ట్ ఇక్కడ కనిపించేవి పార్వతీదేవి, పరమేశ్వరుడి విగ్రహాలు చూడొచ్చు. ఇది చూసినప్పుడల్లా ఏమనిపిస్తుందంటే, శక్తి లేకుండా శివుడు లేడు, శివుడు లేకుండా శక్తి లేదు. ఈ ఆలయం మొదలవగానే అదే సందేశం ఇస్తుంది. ఇంకా మనం ఈ టెంపుల్ లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ గోశాల దర్శించుకొని గుడిలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ గోశాల లెఫ్ట్ లో చూసినట్టయితే ఈ ప్లేస్ అంతా భద్రకాళి లేక్. కానీ ఇప్పుడు వాటర్ లేవు, ఎందుకంటే ఈ టెంపుల్ కి ఇప్పుడు మొత్తం రినోవేషన్స్ జరుగుతున్నాయి. సేమ్ లైక్ మీనాక్షి అమ్మవారి టెంపుల్ లాగా ఈ టెంపుల్ లో కూడా మాడవీధులు, రాజగోపురాలు అనేవి ప్లాన్ చేస్తున్నారు. సో దే ఆర్ ఇంప్రూవైజింగ్ ద టెంపుల్. మనం ఫస్ట్ ఎంటర్ అవగానే గణపతి ఆలయం చూడొచ్చు. చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనం కంటే ముందు గణపతి దర్శనం చేసుకొని దాని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అండ్ మనం కూడా చేసుకుందాం. ఈ టెంపుల్ పక్కనే మనం చూడొచ్చు, ఇక్కడ ఆది శంకరాచార్యుల వారికి కూడా చిన్నగా ఒక టెంపుల్ కట్టారు. ఈ గురువు గారు ఈ టెంపుల్ కి వచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ అమ్మవారి శక్తిని బ్యాలెన్స్ చేయడానికి శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారు. అండ్ ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళిపోదాం. చాలా మంది భక్తులు వారికి కోరికలు ఏదైనా ఉంటే మొక్కుబడులు తీర్చుకోవడానికి ఇక్కడ దీపాలు అనేది పెడుతుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ధ్వజస్తంభం. ఇది మీరు చాలా టెంపుల్స్ లో చూస్తుంటారు. ఇది ఎందుకు పెడతారంటే, దీనికి అర్థం భూమి నుంచి ఆకాశం వరకున్న బంధానికి గుర్తుగా ఇది చాలా టెంపుల్స్ లో పెడతారు. అండ్ మీరు చూస్తే ఇక్కడ గుడి లోపల వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ వస్తే మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంచెం స్ట్రైట్ వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు శివయ్య టెంపుల్ కూడా ఉంటది. అండ్ డోంట్ ఫర్గెట్, మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఈ మంత్రం అనేది కంపల్సరీ జపించండి. అదేంటంటే, భద్రకాళి పాహి మాం, మహాకాళి పాహి మాం, మహాలక్ష్మి పాహి మాం, మహాసరస్వతి పాహి మాం,
నాకు ఇది మా అమ్మమ్మ చెప్పింది. సో చాలా పవర్ఫుల్ మంత్రం, మీరు ట్రై చేయండి. అండ్ దెన్ మీరు ప్రదక్షిణం చేస్తూ ఉండగా అటు సైడ్ వెళ్తే యూ కెన్ ఆల్సో ఫైండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి లెఫ్ట్ లో చూస్తే ఇక్కడ కొంచెం ఒక స్పేస్ ఉంటది. ఇక్కడ మొత్తం అమ్మవారికి సంబంధించిన వస్తువులు అండ్ అమ్మవారికి సంబంధించిన చీరలు కూడా అమ్ముతుంటారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై. మనం ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందాం. ఇక్కడ చూడొచ్చు మీరు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే అర్చనకి లేకపోతే అమ్మవారి కుంకుమ పూజకి ఇక్కడ చాలా ఫేమస్. ఆ టికెట్ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. ఆ రైట్ సైడ్ నుంచి వెళ్తే ఫ్రీ లైన్ అండ్ ఇక్కడ నుంచి వెళ్తే ఆ టికెట్ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ చూస్తే అమ్మవారి విగ్రహం అనేది సింగిల్ బ్లాక్ పీస్ గ్రెనైట్ నుంచి చెక్కారంట. అమ్మవారి హైట్ వచ్చేసి 8.8 feet టాల్ అండ్ 2.3 meter వైడ్ ఉంటది. యూ కెన్ జస్ట్ సీ అమ్మవారికి 8 చేతులు లైక్ సింబల్స్ అండ్ కొన్ని వెపన్స్ షీఈస్ హోల్డింగ్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారు కూర్చొని ఉంది. కూర్చొని ఉంటేనే 8.8 feet టాల్ ఉంది. అండ్ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ షీ స్టాండింగ్, అమ్మవారి హైట్ ఎంత ఉంటుందో జస్ట్ ఊహించుకోండి. ఈ ఆరతి టైంలో నాకు ఎక్కువ అనిపించేది ఏంటంటే అమ్మవారిని చూస్తుంటే అక్కడ నిజంగా ఎవరు నిల్చొని మనల్ని చూస్తున్నారు. చాలా ప్లీజెంట్ గా అనిపిస్తుంది ఈ టైం నాకు. అండ్ మీకు ఎన్ని కష్టాలతోని ఎన్ని బాధలున్నా ఈ టెంపుల్ కి వచ్చి ఒక్కసారి అమ్మవారిని చూడండి. అసలు ఆ బాధలు అనేది మీకు గుర్తు కూడా రావు, అసలు కనిపించవు. అమ్మవారి ముందు చాలా చిన్నవిగా అనిపిస్తాయి మనకున్న కష్టాలన్నీ. దర్శనం అయిపోయాక మనం ఎగ్జిట్ అవ్వడానికి 2 ways ఉంటాయి. ఒకటేమో మనం ఎంటర్ అయింది అండ్ 1 more ఇస్ లైక్ శివాలయం ముందు ఒక ఎగ్జిట్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు బయటకు వెళ్ళొచ్చు. మీరు బయటకు వచ్చాక అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ అనేది ఒక మిర్రర్ మేజ్ లాంటిది. దాంట్లో పార్వతి పరమేశ్వరుల చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే గుడికి బయట ఒక సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అది కూడా చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ దట్ టూ. అంతే అండి, ఇదే మన వరంగల్ భద్రకాళి అమ్మవారి కోహినూర్ కి సంబంధించిన స్టోరీ. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే ప్లీజ్ ఫాలో మై ఛానల్. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. నాకు భద్రకాళి అమ్మవారిదే పెట్టాలని అనుకున్నా, పెడుతున్నా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. జై భద్రకాళిమ.